పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని కావలి పట్టణంలోని జెండా చెట్టు వద్ద ఉన్న మసీదులో గురువారం ఉదయం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీద్కు చేరుకున్న ఎమ్మెల్యేకు ముస్లిం మత పెద్దలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న అనంతరం ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగం, సేవాభావం, సోదరభావానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో ప్రేమ, ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అన్ని మతాల పండుగను పరస్పర గౌరవంతో జరుపుకోవడం భారతీయ సంస్కృతికి గొప్ప నిదర్శనమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, విద్యా, ఉపాధి, స్వయం ఉపాధి రంగాల్లో మరింత ప్రోత్సాహకం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మసీదుకు వచ్చిన ప్రజలతో ఎమ్మెల్యే ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ముస్లిం పెద్దలు ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ రోజున ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. तो अल्लाह तबारक व तआला जितने भी जानवर में बाल रहता है ना, हर एक बाल के बदले में उसके नामाए आमाल में नेकियां लिखा जाता है, नेकियां अता फरमाते। हम लोगों के दरमियान अच्छा कहलाने के नहीं, लोग कुछ भी कहे, लोग आवाम कुछ भी कहे, लेकिन अल्लाह तबारक व तआला के फरमान के मुताबिक अगर हम कर الفجر زيافة من عيده للمسلمين والمسلمات الله ولله الحمد سبحان من سبحت له السماوات السبع والأرض السبع والأرش العظيم كعبة. Please subscribe SS News AP.